2023లో చూస్తే 21 లక్షల మంది విజిట్ చేశారు నుమాయిష్ని. 24కి వచ్చేసరికి 25 లక్షలు, 4 లక్షలు పెరిగింది. మరి ఈసారి 2025లో ఇంకెంతమంది రావచ్చు? క్యాజువల్గా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, బయట కూడా మనకి చాలా షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి, షాపింగ్ మాల్స్ ఉంటాయి, కానీ ఇక్కడికి వచ్చి కొనుక్కోవడంలో స్పెషాలిటీ ఏంటంటే ప్రైస్ గురించా లేకపోతే వెరైటీస్ గురించా? అంటే ఇక్కడ ఇవన్నీ హ్యాండ్ వర్క్స్ కదండి, బయట షాపింగ్ మాల్స్ లో దొరకవు. 199కి ఇస్తున్నారు, అట్లాగే 299కి ఇస్తున్నారు, 399 ఇట్లా 399 ఇట్లా కూడా ఇస్తున్నారు. पूरा 3 पीस रहता है, बॉटम चुन्नी प्लाजो, कॉटन का प्योर पीस रहता है सर। ओके, पूरा सेट रहता, ये बॉटम रहता है इसका, ये चुन्नी रहती कॉटन का रहता। అంటే 500 రూపాయలకే 3 సెట్ ఇస్తున్నారండి డ్రెస్ సెట్ సంబంధించి. पूना से हैं हम, हाँ, लेकिन इनका कलेक्शन भी बहुत अच्छा और रीजनेबल ये करके दे रहे हैं। ఖచ్చితంగా అందుకే మనకి కేవలం హైదరాబాద్ వాసులను మాత్రమే కాదు, మొత్తం దేశం మొత్తం మీద ఉన్న వాళ్ళు కూడా ఈ అట్రాక్షన్ చూసే వచ్చి ఖచ్చితంగా కొనుక్కోవాలనుకుంటారు. కిतना था क्योंकि ये बहुत महंगा दिखाई दे रहे. ये बाहर अगर आप लिए तो 1500-1600 में मिलता है, सिर्फ अपने पास या 500 में मिल जाएंगे. क्या बात. फुल वर्क लेंगे तो 1.5 लाख 2 लाख 2.5 लाख 3 लाख तक ऐसी साड़ी है. ఓకే, అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 2-3 లక్షల వరకు కూడా ప్రైస్ వెళ్తుందంట. 400-350 छोटा बड़ा. डिस्काउंट कुछ देते क्या भाई? ये डिस्काउंट से ज्यादा सरप्राइज में रहते हैं, ये प्राइस ये सरप्राइज है, प्राइस नहीं है ये. యా. హలో, హాయ్, నమస్తే, ఆదాబ్. శుక్రవారం నుంచి హైదరాబాద్లోని అతిపెద్ద ఎగ్జిబిషన్ నుమాయిష్ ప్రారంభం కాబోతోంది. అయితే ప్రపంచం మొత్తం కూడా ఈ నుమాయిష్ వైపు చూస్తుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చరిత్ర కాదు, స్వాతంత్రానికి ముందు నుంచి కూడా నుమాయిష్ కొనసాగుతోంది. ఇది ప్రస్తుతం 84వ నుమాయిష్ ఎగ్జిబిషన్ అనమాట. దేశం మొత్తం కూడా షాపింగ్ ప్రియులు ముఖ్యంగా ఎక్కువగా లేడీస్ వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ శుక్రవారం జనవరి శుక్రవారం నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం కాబోతోంది. అయితే ఎప్పుడు జనవరి 1వ తారీఖున ప్రారంభం కావాల్సింది, ఈసారి 3 రోజులు ఆలస్యంగా ప్రారంభం అవుతుంది. అయితే ప్రస్తుతం మనము మోహన్జాహి మార్కెట్ సెంటర్లో ఉన్నామన్నమాట. అయితే ఇక్కడ నుంచి అసలు నుమాయిష్ ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్దాము. ఎట్లా ఉన్నాయి, ఎన్ని రకాల స్టాల్స్ ఉన్నాయి, ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది ఏంటి, ఒకసారి చూద్దాం పదండి. సో ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్కి రావడం చాలా ఈజీ. ఎట్లా అంటే ప్రస్తుతం మనం గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. అది కనిపిస్తుంది చూడండి. ఇట్లా గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగ్గానే ఫస్ట్ లెఫ్ట్లోనే మనకి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కనిపిస్తుంది. వెల్కమ్ టు నుమాయిష్ అని కూడా రాసి ఉంది. సో మీరు ఉస్మానియా మెడికల్ కాలేజ్ అక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది, తరువాతి స్టేషన్ గాంధీ భవన్ అని. సో వెంటనే మీరు అక్కడ అలర్ట్ అయిపోండి. ఇక్కడ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ రాగానే ఇక్కడ దిగి సింపుల్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడే నుమాయిష్ అంగరంగ వైభవంగా 3వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది. శుక్రవారం రోజు తన తలుపులన్నీ తెరిచి హైదరాబాద్ మొత్తాన్ని కూడా ఆహ్వానించబోతుంది. కేవలం ఈ ఎగ్జిబిషన్ కోసమే హైదరాబాద్కి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు దేశ విదేశాల నుంచి. అట్లాగే ఇక్కడ మార్కెట్ ఎవరైతే వాళ్ళు వర్తకందారులు ఉన్నారో, అమ్ముకునే వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా లక్నో నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, కేరళ, కర్ణాటక నుంచి కూడా వాళ్ళ గూడ్స్ తెస్తుంటారు. ఎందుకంటే ఒక్కసారి నుమాయిష్లో కనుక మేము ఎగ్జిబిట్ చేస్తే ఖచ్చితంగా దాని తర్వాత మా బిజినెస్ పెరుగుతుందన్న నమ్మకం చాలా మందిలో ఉంది. 20 ఏళ్ళ నుంచి కూడా వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎట్లా ఉందన్న ఏర్పాట్లు, ఎట్లా ఉన్నాయి, ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ఈసారి ఏముంటాయి, అసలు ఏమేమి ఎక్కువ ఉంటాయి, ఈసారి స్పెషల్ ఏముంది? ఈసారి సాలంపూర్ లక్నో చికెన్ బట్టలు, ఓకే, అన్ని స్పెషల్ ఐటమ్స్ అన్ని ఇక్కడ దొరికేటి. ఎక్కడ మనకు ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చేసి ఇక్కడనే మన దగ్గర ఆల్ ఇండియన్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లోపల. ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, టైమింగ్స్? మార్నింగ్ ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి నైట్ 10:30 వరకు. 10:30 వరకు ఉంటుంది. ఫుడ్స్ కానీ స్టాల్స్ కానీ అన్ని ఉన్నాయా, అరేంజ్మెంట్స్ అయ్యాయా? అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి. అంటే ఇక్కడ వచ్చే ఫండింగ్ ద్వారా ఈ ఎగ్జిబిషన్ని జనాలను ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే కాదు, ఇక్కడ వచ్చే ఫండింగ్ ద్వారా తెలంగాణ మొత్తం కూడా 20 విద్యా సంస్థలు నడుస్తూ ఉంటాయి. అందులో కావాల్సిన ఎక్విప్మెంట్స్ కావచ్చు, అంటే స్కూల్స్, కాలేజెస్, పిల్లలకి కావాల్సిన బుక్స్ కావచ్చు, మొత్తం అన్నీ కూడా 20 నడుస్తున్నాయి. అంటే ఒక మంచి సదుద్దేశంతో మాత్రం జరుగుతుంది. కానీ నిజంగా చాలా గొప్ప విషయం అని మాత్రం చెప్పుకోవచ్చు. ఒకసారి అసలు చూద్దాం ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ఏంటి, ఏమేమి ఓపెన్ అయ్యాయి, అసలు వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఇవన్నీ కూడా చూద్దాం రండి. ఇట్లా స్టాక్ వచ్చేసింది. ప్రస్తుతం మనం చూడొచ్చు వాళ్ళు కాసారే భయాబ్లో పలక్నుమా ఇట్లా వస్తున్నారు వాళ్ళు. మొత్తం ఇండియా వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే ఉత్తరప్రదేశ్ కావచ్చు, లేదా హైదరాబాద్కి స్టాక్ తెచ్చుకొని వాళ్ళు ఇక్కడ స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అసలు కళ్ళు జిగేలమంటున్నాయి.
ప్రైస్ మాత్రం ఊహించినంత ఉంటుందా అనేది మాత్రం వాళ్ళకి మనకి ఒకసారి వాళ్ళతోనే మాట్లాడదాం. ఒకసారి ఎట్లా ఉంటుంది, ఎంత ప్రైస్ ఉంటుంది, అసలు ఏమేమి డీటెయిల్స్ ఉంటున్నాయి అనేది ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. क्या क्या है सामान, क्या है माल, क्या है? हर वैरायटी रहती और 100 रुपीज से 1000 तक का आइटम रहता है अपने पास। ओके, हाँ, तो 500 में आपको ये मिलेगा आपको। ये लेडीज पैंट रहती है। ओके, ये 300 में ट्रैक पैंट रहते हैं ये। ओके, अच्छा है। हाँ। इसकी प्राइस 300 ये माल कहाँ से लेकर आते हैं आप? ये हमारा खुद का मैन्युफैक्चर है। अच्छा, खुद का, अच्छी बात है। ये रहता है हमारा 500 में, पूरा 3 पीस रहता है, बॉटम चुन्नी प्लाजो, कॉटन का प्योर पीस रहता है सर। ओके, पूरा सेट रहता। ये बॉटम रहता है इसका, ये चुन्नी रहती, కాటన్ గా रहता। అంటే 500 రూపాయలకే 3 సెట్ ఇస్తున్నారండి. డ్రెస్ సెట్ సంబంధించి మొత్తం ఇచ్చేస్తున్నారు. మీరు డైరెక్ట్ నుమాయిష్ లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రైట్ సైడ్ ఉంటుంది మీకు ఇక్కడ పిస్తా హౌస్ కనపడుతూ ఉంటుంది. దాని పక్కనే ఆనుకొని ఉంటుంది షాపు. ఇక్కడ 100 రూపాయల నుంచి మొదలుకొని 1000 రూపాయల వరకు కూడా ఉంది. క్వాలిటీ అయితే బాగుందండి, అంత రాజీ పడే పరిస్థితి ఏం లేదు, ఖచ్చితంగా క్వాలిటీ బాగుంది. ఇక్కడ చూడండి, ఇది ఇంకొక మోడల్. ఏ కితనే కా భాయ్? ये टॉप रहता है सिंगल टॉप, ये 500 में रहता है। 500, ओके। जो भी मैन्युफैक्चर अपना रहता, ये फ्रॉक टाइप में नमूना रहता है। फ्रॉक टाइप अच्छा रहता है, कॉटन का रिवॉन कॉटन मिक्स रहता है। ఓకే, మొత్తం ఇదంతా కూడా షాప్ అంతా కూడా మనం చూడొచ్చండి. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని ఇష్టపడేటట్టు. అంటే వచ్చారంటే ఖచ్చితంగా 2-3 కొనుక్కొని వెళ్ళేటట్టే కనిపిస్తోంది. అట్లాగే వింటర్ వియర్ స్పెషల్ గా మనం చూడొచ్చు, కనిపిస్తుంది. చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంది, మనకి షో పీస్ లాగానే కనిపిస్తుంది. ఒకసారి ఇది చూద్దాం. ఇదేంటి భయ్యా? ఇది బాగుంది, पूरा सेट रहता, बॉटम प्लाजो चुन्नी। 1000 में रहता है, 1000 रुपीज पूरा सेट है, चुन्नी प्लाजो भी रहता है। हाँ, ये प्रिंटेड है क्या भाई? हाँ, प्रिंटेड है, वो जाता नहीं लेकिन वॉश करने में कुछ नहीं जाता, बराबर रहता है ऐसे। आप कितना भी वॉश करो अच्छा रहता है क्लॉथ इसका। अच्छा, तो मतलब बहुत कम प्राइस तो बहुत कम लग रहे हैं। हाँ। तो उसकी खास उसकी बराबर हो जाएगा, नहीं तो उससे मटेरियल के बारे में नहीं जी, आप अगर मैन्युफैक्चर अपना ज्यादा पसंद करना चाहते हो आपको डिस्काउंट मिलेगा उसमें। अच्छा, ठीक है। అంటే ఏం చెప్తున్నారంటే ఇది మన లేడీస్ అందరికి ఇష్టమైన మాట, ఖచ్చితంగా కొంచెం డిస్కౌంట్ అయితే చేస్తాము అంటున్నారు. అంటే మీరు బార్గెన్ చేయండి, బార్గెన్ చేస్తే ఖచ్చితంగా మీకు కావాల్సిన రేటు దొరుకుతుంది. అట్లా అని చెప్పి మరీ తెగ్గోయడం అని కాదు, కానీ ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించండి అట్లాగే. और क्या भैया? ये न्यू पैटर्न आया है, विंटर वियर। हाँ, ये 1000 रुपये 1000 में रहता है, वेलवेट में रहता है, न्यू पैटर्न है ये। ओके, ये 1000 में भी आता है ये भी। ఓకే, कितना का है? 1000। ఇది వింటర్ వేర్ అండి, 1000 రూపీస్కే అంట. మామూలుగా బయట మనకి 2000 రూపీస్ ఉంటుంది అంటున్నారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది, కానీ మెటీరియల్ మాత్రం సాలిడ్ ఉందండి, చాలా బాగుంది, ప్రీమియం క్వాలిటీ కనిపిస్తుంది నాకైతే. ఇది कौन से साइज में मिल जाएगा? ये पूरे साइज मिलते हैं, मीडियम से लेकर डबल एक्सएल, एल एम एम एक्सएल सबको मिलेगा, पूरे साइज मिलेंगे। अच्छा, कौन सा प्राइस लास्ट है इसका? ये फिक्स प्राइस रहता है, ఫిక్స్ ప్రైస్ కానీ చాలా ప్రీమియం ఉంది, చాలా బాగుంది, కొత్తగా కూడా కనిపిస్తోంది. మనము వింటర్ ఇంకొక 1.5 మంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు తీసుకుంటే అయితే హ్యాపీ ఫీల్ అవుతారు. రేపు ప్రారంభం కావాల్సిన నుమాయిష్కి అప్పుడే జోష్ అయితే మొదలైపోయిందని చెప్పొచ్చు. కొంతమంది ఇంకా అంటే దీనికోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కూడా ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం ఇక్కడ షాప్ ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం అయితే కాలేదు, కానీ అప్పటికే వచ్చి కస్టమర్లు ముఖ్యంగా లేడీ స్పెషల్స్ అని చెప్పొచ్చు ఇక్కడ వచ్చి ఆల్రెడీ విజిట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఒకరు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. अच्छा है, अच्छा, कहाँ से? कलेक्शन अच्छा है, पूना से हैं हम। हाँ, लेकिन इनका कलेक्शन भी बहुत अच्छा और रीजनेबल ये करके दे रहे हैं एक्चुअली। लेकिन ये बताओ मैडम, कल से शुरू होने वाला है ना, लेकिन आप एक दिन पहले ही आ गए था, मतलब इंतजार कर रहे क्या ये नुमाइश के लिए? हाँ, वेट कर रहे थे इसके। अच्छा, घर में क्या बोल के आया था मैडम? हस्बैंड साथ में ही है। साथ में ही है, हाँ। ठीक है, अच्छी बात है। उनसे भी बात करेंगे। हेलो सर। हाँ सर, बोलिए। या तो मैडम आपको क्या बताया था, अभी तक शुरू नहीं हुआ था, लेकिन पहले ही आकर आप परचेस कर रहा था, सब शॉप्स देख रहे ऐसे ही चल रहा था, सब खरीदने आए था, आपको कैसे लग रहे? अच्छा है, एक नंबर है, काफी अच्छा है, बढ़िया एक्सपो है। हाँ हाँ, बहुत सारा वैरायटीज है। हाँ, डिफरेंट टाइप्स का हर एक चीज है अवेलेबल। अच्छा है, बहुत अच्छा लग रहा है। तो पहली बार कभी आए थे? नहीं तो नहीं, ये मेरा फर्स्ट टाइम है। मैं यहाँ से नहीं, मैं पूना से हूँ। अच्छा, नुमाइश को आकर परचेस करने में तो मजा क्या लग रहा है आपको? मजा तो यही है सर कि मतलब काफी डिफरेंट वैरायटीज मिल जाती है और काफी मतलब ऐसे कंपटीशन वाला मार्केट हो जाता है, तो ये है कि तो रेट थोड़ा फ्लक्चुएशन मिल जाता है। बस यही है सर, बाकी तो और कुछ नहीं। मस्त है, एक नंबर है सर, परफेक्ट है।
చాలా చాలా ఠీకే అంటే ఏం చెప్తున్నారంటే మనకి చాలా క్లియర్గా చెప్తున్నారు. బయట చాలా షాప్స్ ఉన్నా కూడా మనకి ఇక్కడికి వస్తే ఆ మజా వేరు. మాకు న్యూమాయిష్లో కొన్నామని చెప్పి చెప్పుకోవడానికి ఉంటుంది అని చెప్పని పూణే నుంచి వస్తున్నారంట వాళ్ళు. సో అక్కడ అంటే మన नुमाइश ఎక్కడికి పాకిందో అర్థం అవుతుంది. ఒకసారి షాప్ వాళ్ళతో కూడా మాట్లాడదాం మనం. कहां से स्टार्ट होते पैसा? ये मान के चलिए 350 से स्टार्टिंग करते हैं। हाँ हाँ। उसके बाद हर रेंज 5,000, 10,000, 25,000, हाँ 50,000 टोटल वैरायटी से नीचे से ऊपर तक। वो 25,000 50,000 तक जो माल है हाँ। वो बेच सकते क्या? मतलब उतना खरीदने वाला आते हैं क्या इधर? हमारे पास 2-2 लाख का पीस खरीदने वाले कस्टमर आते हैं, क्योंकि बाहर से आते हैं। हाँ, और हाँ। हम लोग उनके लिए तैयारी करते हैं। क्या बात है। हमारी एक साड़ी अगर बनने में 3-3 साल लग जाते हैं। वो वैरायटी देखने के लिए इंडिया में आदमी तरसता है। ठीक है, कौन सा स्टॉल है आपका? कौन सा नंबर? हमारा स्टॉल 1348। ठीक है, चलो भाई, बहुत बहुत धन्यवाद, థ్యాంక్ యూ. आइए आगे. యా, ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారండి, చూసారు కదా. అంటే మా దగ్గర వెరైటీస్కి ఏం కొదవలేదు. అప్ టు 2 lakhs వరకు కూడా మా దగ్గర పర్చేజ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత మాల్ తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం ఇంకొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో అండి, తెలుగు ఆర్ హిందీ? తెలుగు. వెరీ గుడ్ అండి. యాక్చువల్లీ రేపు కదండి స్టార్టింగ్, శుక్రవారం స్టార్ట్ అవుతుందని అన్నారు, కానీ ముందే వచ్చి పర్చేస్ చేస్తున్నారు. ఏంటి రీజన్ ఏంటి? తీసుకోండి. యా, యాక్చువల్గా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ అనుకొని వచ్చామండి మేము. అవును అవును, ఎవ్రీ ఇయర్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కదా, అట్లా అనుకొని వచ్చాము. ఓపెన్ అయింటే షాప్స్ ఇంకా చేస్తాము. అంటే ఒకటి చెప్పుకోవచ్చండి, పూర్తి స్థాయిలో లైటింగ్ లేదు. మామూలుగా మన అందరూ ఏమంటారు, లైటింగ్ ఉంటే ఆడవాళ్ళు గంట ఎక్కువ షాపింగ్ చేస్తారు, ఉదయం కానీ ఇది కానీ వాళ్ళ షాపింగే కొంచెం టైం ఎక్కువ ఉంటుందంట. కానీ ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. అదే नुमाइश యొక్క గొప్పతనం ఇక్కడ. అంటే 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అనగానే వెరీ ఫస్ట్ డే ఆ కొత్త వెరైటీస్ మేమే తీసుకోవాలని కూడా మన ఆడవాళ్ళకి కనిపిస్తుంది ఆ ఉత్సాహం. ఏం తీసుకున్నారు మేడం ఇక్కడ? ఇవి డ్రెస్సెస్ తీసుకున్నారా? అంటే క్యాజువల్గా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, బయట కూడా మనకి చాలా షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి, షాపింగ్ మాల్స్ ఉంటాయి, కానీ ఇక్కడికి వచ్చి కొనుక్కోవడంలో స్పెషాలిటీ ఏంటి? అంటే ప్రైస్ గురించా లేకపోతే వెరైటీస్ గురించా? అంటే ఇక్కడ ఇవన్నీ హ్యాండ్ వర్క్స్ కదండి, బయట షాపింగ్ మాల్స్ లో దొరకవు. ఇవన్నీ అక్కడ వాళ్ళ లోకల్ స్టేట్ లో వర్క్స్ కాబట్టి. ఓకే ఓకే, ఇవన్నీ బయట షాప్స్ లో దొరకవండి. ఓకే, మీరు ఎక్కడి నుంచి మేడం? ఇక్కడ నేను హైదరాబాద్. హైదరాబాదేనా? ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము చిన్నప్పటి నుంచి వస్తాము. ఓ గాడ్, థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. యా, అంటే వాళ్ళందరూ కూడా చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా నిజంగా అసలు नुमाइश అందం కానీ గొప్పతనం కానీ ఇదే అని కూడా చెప్పుకోవచ్చు మనము. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఈ మెటీరియల్ ఎక్కడ దొరకదని కూడా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మరి ఇంకా చూద్దాం, శుక్రవారం అయితే ప్రారంభం కావాల్సి ఉంది కదా, మరి ఈలోపు ఇంకెన్ని వెరైటీస్ ఉంటాయి అనేది కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉంటాం. ఇప్పుడు కొన్ని డిజైన్స్ అయితే మనం చూద్దాము, ఏ వెరైటీస్ ఉన్నాయి, ఎంత కాస్ట్ ఉన్నదో ఒకసారి వాళ్ళే చెప్తూ ఉంటారు, వాళ్ళ మాటలో విందాం. चलो भैया, ये सर लखनऊ चिकन का स्पेशल आइटम है ये। इसकी कॉस्ट है आपकी 12,500 की। ओ हाँ, कितना स्पेशलिटी क्या है? ये सब हाथ से बनता है, ये सब तार जो है ये हाँ ये निकलेगा नहीं, लाइफ टाइम है ये। ओहो सुपर। ये सब नीडल वर्क है सर, हैंड स्टिचिंग है। इसको बनाने में टाइम लगता है, ओनली 6 मंथ वर्किंग है ये। बाकी और वैरायटी हमारे पास बहुत है, देखिए ये सब मलमल पे है, प्योर शिफॉन पे है। आप पास ये सब देख रहे हैं, पूरा टोटली हैंड वर्क। इधर ये सब साड़ियाँ भी लगी हैं, ये सब ड्रेस मटेरियल है, ये आगे साड़ियाँ हैं। और नॉर्मल अगर कुर्तियाँ चाहिए तो नॉर्मल कुर्तियाँ भी सब देखिए, शॉर्ट टॉप, लॉन्ग टॉप, या ये सब साड़ी हैं मलमल चंदेरी कपड़े पे। ये प्योर जॉर्जेट कपड़ा है। ఇక్కడ చూస్తున్నాము ఒక్కొక్క డ్రెస్ కూడా మెటీరియల్ డిఫరెంట్ అన్నమాట. ప్లస్ ఇంకొకటి కలర్ కూడా ఏది రిపీట్ అవ్వట్లేదు చూడండి, ఆ డిజైన్ అయితే అసలు రిపీట్ అవ్వట్లేదు. ఇంకా ఇంతకు మించి మన లేడీస్ ఇష్టపడడానికి ఇంకేముంటుంది? ये साड़ी स्टार्टिंग है पर 10,000 से स्टार्टिंग है। ఓహో, ఇవన్నీ 10,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయంట. ఎందుకు అంత కాస్ట్? ఇतना కాస్ట్ करने के लिए क्या है, इसमें क्या है? 1 year वर्किंग, हैंड स्टिचिंग। అంటే చూడండి, ఒక్క డ్రెస్ చేయడానికి సంవత్సరం పడుతుందంట. అంటే ప్రతిదీ కూడా అందులో డీటెయిలింగ్ కూడా, పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ కూడా హ్యాండ్ మేడ్. అందుకే కదా మరి ఆ లేడీస్ అందరూ అంత ఇష్టపడేది. ఫుల్ వర్క్ లేంగే తో 1.5 लाख 2 लाख 2.5 लाख 3 लाख तक ऐसी साड़ी है। ఓకే, అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 2-3 లక్షల వరకు కూడా ప్రైస్ వెళ్తుందంట.
ఒకసారి డ్రెస్సెస్ చూద్దాం. और लहंगे भी हैं, अनारकली वगैरह भी है, उसकी स्टार्टिंग 35,000 से आएगी, बाकी 2-3 लाख 4 लाख जैसा आप लेंगे. बच्चे को भी मिलेगा या नहीं तो ओनली लेडीज? बच्चे का भी है. बच्चे का भी है. बच्चे का कितना प्राइस का भी है? बच्चे को साइज के हिसाब से होता है. ओके, साइज के हिसाब से. जेंट्स कुर्ते भी हैं, शेरवानी भी है, ఆల్ వెరైటీ. ఓకే, ఇదండి అంటే లేడీస్ కూడా దొరుకుతున్నాయి. స్టాల్ నెంబర్ ఎంత? 1348 स्टॉल नंबर खन्ना चिकन फेमस शॉप है एग्जीबिशन ग्राउंड के अंदर. कितना साल से रख रहे हैं आप लोग? कम से कम 20 इयर्स. 20 సంవత్సరాలు అంటే ఇది మామూలు ఎక్స్పీరియన్స్ కాదండి. హైదరాబాద్ కస్టమర్కి ఏం కావాలని ఎవ్రీథింగ్ కూడా వాళ్ళకి తెలిసినట్టయితే చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇక్కడికి వస్తే చూస్తుంటేనే అర్థమవుతుంది. క్లాత్ పట్టుకుంటే కూడా హ్యాండ్ మేడ్ మనం పట్టుకుంటే ఆ ఫీల్ అర్థమవుతుంది, అంత బాగుందన్నమాట. యా, మొత్తం ఈ ఎగ్జిబిషన్ మొత్తంలో కూడా ఇది చాలా పెద్ద షాప్ అని చెప్పొచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి చూస్తే పెద్దవాళ్ళ వరకు క్వాలిటీ కూడా చూడొచ్చు. చూస్తేనే చాలా కొత్త వెరైటీస్ అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి ఆయన ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హలో అండి, అసలు షాప్ నేమ్ ఏంటి, ఎన్నో స్టాల్ ఇది? जैन फैक्ट्री आउटलेट प्राइवेट लिमिटेड. 4 स्टॉल आर देयर इन एग्जीबिशन ग्राउंड. ओके, कब से आप रख रहे हैं इतना? क्योंकि आपका हैदराबाद में हर एक जगह में आपका ब्रांच हमको नजर आते हैं. 3 ब्रांचेस है हैदराबाद में. एग्जीबिशन में हम लोग 10 ईयर्स से करते हैं. अच्छा, यहाँ में कितना प्राइस से स्टार्ट है और कौन सा एज से शुरू हो जाता है? यहाँ पे 39 रुपीज से स्टार्ट है. 0 to लेके 100 साइज तक सब अवेलेबल है अपने पास. कौन सा प्राइस था? प्राइस 39 रुपीज से स्टार्टिंग रहता. ओके, और एंडिंग 39, 49, 59, 500 के रेंज तक ब्रांडेड आइटम सब मिल जाते हैं आप. ओके, देखो अभी सेट करने लग रहा था जी. शुक्रवार तो स्टार्ट होने वाला है, सीएम सब आ रहा था जी. तब तक सब सेट हो जाएगा क्या? हाँ, सब हो जाएगा सर, टेंशन की बात नहीं है. हाँ, सब हो जाएगा इंशाल्लाह. अभी इस साल में, क्योंकि हर एक साल आप जो चीज लेकर आते बहुत पसंद आकर करके लेकर जाते हैं, इस साल में इसमें स्पेशलिटी क्या है? आज इसमें स्पेशलिटी क्या है, ये बार जो है सो बहुत सारे पार्टी वेयर आइटम्स आए हैं. जैसा कि अब पोंगल आने वाला है, संक्रांति आने वाली है, बहुत सारे फेस्टिवल्स आने वाले हैं, शबे मिराज भी आने वाला है. वो हिसाब से क्या है, बहुत सारे पार्टी वेयर आइटम्स लेके आए हम लोग. इस बार सिर्फ फेस्टिवल बिजनेस रहेगा. भाई उसके बारे में बताओ, वो कितना था? क्योंकि ये बहुत महंगा दिखाई दे रहे. ये बाहर अगर आप लिए तो 1500 1600 में मिलता है, सिर्फ अपने पास या 500 में मिल जाएंगे. क्या बात है. ये भी है, देखिए ये मिडिल किड्स के है. ये ओके, 4 to 5 years, 6 years, 7 years सब मिल जाते हैं. उसका प्राइस कितना भाई? इसका प्राइस 400 रहेगा. छोटा साइज लेंगे तो 350. 400 350 छोटा बड़ा. చూడండి, ఇది ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే చిన్నపిల్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి కూడా కావాల్సిన సైజులు ఉన్నాయి. రీజనబుల్ ప్రైస్. ఒక డ్రెస్ చూపించాడు, చాలా బాగుంది. 500 అంటే నాకు నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు, అంత బాగుంది. అట్లాగే చాలా ఉన్నాయి, చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అంటే ఒక కలర్లో దొరికింది, ఆల్మోస్ట్ మళ్ళీ అది రిపీట్ అయితే కావట్లేదు, అంత బాగుంది. సో శుక్రవారం ప్రారంభం కాబోతుంది. రండి, వచ్చి షాపింగ్ చేయండి, మీకు నచ్చింది తీసుకొని వెళ్ళండి. చాలా బాగుంది. డిస్కౌంట్ कुछ देते क्या भाई? ये डिस्काउंट से ज्यादा सरप्राइज में रहते हैं. ये प्राइस ये सरप्राइज है, प्राइस नहीं है. ये యా ఆఫర్స్ అంటే క్వాలిటీని చూస్తే మీరు డిస్కౌంట్ కూడా అడగరని చెప్పని అంటున్నారు. సో అది ఇట్లా నుమాయిష్ ఎవరైతే మనకి షాపింగ్ అనగానే గుర్తొచ్చే జ్యువెలరీ, డ్రెస్సింగ్ మెటీరియల్స్ కాదు, క్రాకరీ ఐటమ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. గోల్డ్ సిల్వర్ అనేటట్టు ఉన్నాయి. సో ఇట్లాంటి షాప్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇందులో కొన్ని ఐటమ్స్ కేజీ లాగా కూడా ఇస్తున్నారు. 199కి ఇస్తున్నారు, అట్లాగే 299కి ఇస్తున్నారు, 399 ఇట్లా 399 ఇట్లా కూడా ఇస్తున్నారు. అసలు ఐటమ్స్ చూస్తుంటే చాలా 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 బాగున్నాయి. చాలా ప్రీమియం క్వాలిటీ అయితే కనిపిస్తూ ఉంది. రేపు శుక్రవారం అయితే ప్రారంభం కాబోతుంది. కాబట్టి వీళ్ళు చెప్తుంది ఏంటంటే, షాప్ వాళ్ళతో మాట్లాడితే మాకు 2-3 రోజుల్లోనే ఇదంతా కూడా ఖాళీ అయిపోతుంది, మళ్ళీ కొత్త స్టాక్ అయితే తీసుకొని రావాల్సి వస్తుంది మేము అని కూడా చెప్తున్నారు. ఒకసారి చూడొచ్చు ఎంత బాగున్నాయి. మనకి ఈ చూడడానికి ఒక గోల్డ్లా ఉన్నాయి. ఇంట్లో పెట్టుకుంటే కూడా మొత్తం ఆ ప్లేస్కే ఒక అందం వచ్చేటట్టు అయితే కనిపిస్తున్నాయి మెటీరియల్స్ అన్నీ కూడా చూస్తుంటే. ఖచ్చితంగా అందుకే మనకి కేవలం హైదరాబాద్ వాసులను మాత్రమే కాదు, మొత్తం దేశం మొత్తం మీద ఉన్న వాళ్ళు కూడా ఈ అట్రాక్షన్ చూసే వచ్చి ఖచ్చితంగా కొనుక్కోవాలనుకుంటారు. బ్లాక్ కలర్ ప్లేట్స్ కూడా కనిపిస్తున్నాయి, చాలా రేర్ అని చెప్పొచ్చు ఆ ప్లేట్స్ మాత్రం. ఎందుకంటే జనరల్గా మనకి ఎక్కడైనా వైట్ కానీ కొంచెం వేరే కలర్స్ కనిపిస్తుంది. సో ఇది మొత్తంగా 2200 స్టాల్స్లో బట్టలు, అట్లాగే జ్యువెలరీ, క్రాకరీ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్, ఫుడ్ స్టాల్స్ కావచ్చు, లేకపోతే వాల్ డెకర్స్ కావచ్చు, హెరిటేజ్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే నీలోఫర్ కావచ్చు, ఇట్లా అన్నీ కూడా అన్ని స్టాల్స్ కలిపి ఈసారి అలరించబోతున్నాయి.
దాదాపు 45 రోజుల పైనే, ఫిబ్రవరి 17 లాస్ట్, ఆ అన్ని రోజులు కూడా అలరించబోతుంది. కొత్త కొత్త ఐటమ్స్ అట్లాగే డిఫరెంట్ స్టాక్స్ అయితే తీసుకురాబోతున్నారు. కాబట్టి ఈసారి నుమాయిష్ మాత్రం కొంచెం స్పెషల్ అనే చెప్పొచ్చు. ఆ న్యూ ఇయర్ జనవరి 1 కాదు, అప్ టు ఫిబ్రవరి 17 వరకు కూడా న్యూ ఇయర్ జోష్ అయితే ఈ నుమాయిష్ అయితే ఇవ్వబోతుంది. ఇట్లా నుమాయిష్లో 2200 స్టాల్స్ వరకు కూడా ఏర్పాటు చేశారు. 150 సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా ఉంటుంది. అట్లాగే షీ టీమ్స్ కూడా వాళ్ళు మఫ్టీలో ఉండి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ భద్రత ఉంది, అట్లాగే వచ్చిన వాళ్ళకి షాపింగ్లో ఎంజాయ్ చేయొచ్చు. అట్లాగే అలసిపోతే తినుబండరాలు పక్కనే మన పిస్తా హౌస్ కూడా ఉంది. అట్లాగే ఈ నిలోఫర్లో కూడా మనకు కావాల్సిన టీ పౌడర్ కానీ బిస్కెట్స్ కానీ ఇట్లా కూడా అవైలబుల్ ఉన్నాయి. ఐస్ క్రీమ్ షాప్స్, మస్క్ టీ కూడా, హైదరాబాద్కి ఇష్టమైన మస్క్ టీ కూడా ఇక్కడే ఉంది. ఇట్లా కావాల్సిన తినుబండరాలు కూడా దొరుకుతాయి. అట్లాగే 2023లో చూస్తే 21 లక్షల మంది విజిట్ చేశారు నుమాయిష్ని. 24కి వచ్చేసరికి 25 లక్షలు, 4 లక్షలు పెరిగింది. మరి ఈసారి 2025లో ఇంకెంతమంది రావచ్చు అనే ఎస్టిమేషన్కి అయితే పోలీసు అధికారులు కూడా వచ్చారు. భద్రతా ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. అట్లాగే వస్తున్నప్పుడు షాపులకు సంబంధించి ఇరుకిరుకు వీధులు కాకుండా ఒక స్క్వేర్ షేప్ ఇట్లా షాపింగ్ ఉండాలి అని చెప్పి కూడా ఆ షాపుల్ని డిజైన్ అయితే చేయడం జరిగింది. తద్వారా ఎక్కువ మంది కూడా ఇట్లా తిరగడానికి అయితే అవకాశం ఉంటుంది. అట్లాగే గతంలో 40 రూపాయలు ఉండేది, ఈసారి 50 రూపాయలు చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అట్లాగే లేడీస్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, బాత్రూమ్స్ కూడా ఇక్కడ అన్ని పగడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు, ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా. అట్లాగే పారిశుద్ధ్యం కూడా, అంటే గజిబిజిగా ఉండకుండా. అట్లాగే షాపింగ్ తిరిగి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు కావచ్చు, కాస్త పెద్దవాళ్ళు సేద తీరడానికి అంటే కాసేపు కూర్చోవడానికి కూడా బెంచ్లు కూడా పటిష్టంగా ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. అట్లాగే మధ్యాహ్నం 3 గంటలకి నుమాయిష్ అయితే ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ షాపింగ్ అయితే ఉంటుంది. అంటే షాపులన్నీ తెరిచి ఉంటాయి. 10-10:30 ప్రాంతంలో క్లోజ్ అవుతుంది. అట్లాగే 250 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు ఇక్కడ అనుక్షణం అనమాట. ఎవరికన్నా పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు వస్తూ ఉంటారు, పిల్లలు ఏదైనా తప్పిపోయినా కూడా వెంటనే మైక్లో అనౌన్స్మెంట్ చేసేది. వాళ్ళు ఎంత చెప్పినా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అట్లాగే ఇక పార్కింగ్ సంబంధించి వస్తే గనక ఎంత ఏర్పాట్లు చేసినా ఒక విషయం మాత్రం ఓపెన్గా మాట్లాడుకోవాలి. పార్కింగ్ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వస్తే ఇక్కడ ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి. కానీ తర్వాత వెళ్ళేటప్పుడు మీ షాపింగ్ కంప్లీట్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు రోడ్లు, అట్లాగే హైదరాబాదు ఆ మెయిన్ రోడ్డు మీద ఏదైతే మెట్రో ఉన్న రోడ్డు మీద జనాలు కానీ ఆ వెహికల్స్ కానీ వచ్చేటప్పుడు ఖచ్చితంగా స్ట్రక్ అవుతాం. అట్లా కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి బెటర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే యూస్ చేయండి. మీకు అన్ని హైదరాబాద్లో ప్రతి మూల నుంచి కూడా నుమాయిష్ వరకు, అక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్ కావచ్చు, లేదంటే గాంధీ భవన్ కావచ్చు, ఆ తర్వాత వచ్చే స్టేషన్ కావచ్చు, ఇట్లా ప్రతి చోట కూడా ఫ్రీక్వెంట్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది. కాబట్టి ఏ ఇబ్బంది లేదు. కాబట్టి దయచేసి అటు మెట్రో కానీ లేకపోతే ఆర్టీసీ బస్సులు కానీ ఉపయోగించుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు కొంచెం షాపింగ్ చేసిన తర్వాత అలసిపోయిన అలసట కనిపించదు, సేఫ్గా ఇంటికైతే వెళ్ళొచ్చు.